సూపర్ ఉమెన్ సార్, సూపర్ ఉమెన్ మిస్టర్ సత్యదేవ్. సూపర్ ఉమెన్ సరళాదేవి గారు, అబ్బాయిలు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పల్లవిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ అమ్మాయి పరాలను సార్, చాలా ఎక్కువగా దొరికాయి. ఇక్కడ సీక్రెట్గా దాక్కున్నాను సార్. ఇక్కడ సీక్రెట్గా దాక్కునుంటే అంత ఈజీగా దొరికిందమ్మా. ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరిచ్చిర్రమ్మా? మఫ్టీలో మా కానిస్టేబుల్స్ సార్ ఇంటి చుట్టున్నారు సార్. మఫ్టీలో కానిస్టేబుల్స్ ఇంటి చుట్టూ? అవును సార్. అబద్ధం ఎందుకు అమ్మా చెప్తారు? లేదు సార్, అబద్ధం చెప్తుర్రమ్మా, మీ ముఖం చూస్తేనే తెలుస్తూ ఉంది. లేదు సార్, అబద్ధం. లేదు సార్, మా కానిస్టేబుల్స్ ఆడనే ఉన్నారు. అబద్ధం. లేదు సార్, అబద్ధం అబద్ధం అబద్ధం. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారిని, ఇన్స్పెక్టర్ని అలా మాటలతో భయపెట్టించకుండా తను చెప్పింది అబద్ధం అని ప్రూవ్ చేయమనండి. చేద్దాం నందాజీ, ప్రూవ్ చేద్దాం. పాయింట్ పట్టుకుని స్ట్రైట్గా లాగుదాం. తమరి పర్ఫార్మెన్స్ ఆపి కూర్చోండి. ఈ రిపోర్ట్ రాసింది మీరేనా అమ్మా? అవును సార్. ఆ రోజు మీరు డ్యూటీలో లేకురు కదమ్మా, అల్వాల్లోని మీ బంధువులు పెళ్ళికి పోరేట కదా, ఇది మీరేనా అమ్మా? అవును సార్. ఈ చమక్ డైమండ్ ప్లస్ మస్తుగా ఉందమ్మా. ఆ రోజు మీరు డ్యూటీలో లేని వాస్తవమైనప్పుడు రిపోర్ట్ ఎలా రాసిరమ్మా? ఆ టైంకి నేను ఫంక్షన్ చెప్పేసిన సార్. అంటే అల్వాల్ ఫంక్షన్ హాల్ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి సిర్ఫ్ 15 మినిట్లో వచ్చిరమ్మా మీరు. సిర్ఫ్ 15 మినిట్. 40 కిలోమీటర్ల డిస్టెన్స్, మధ్యలో ఫ్లైఓవర్ వర్క్స్, ఎవరికైనా గంటన జర్నీ. కానీ సూపర్ ఉమెన్ సరళాదేవి గారికి మాత్రం 15 మినిట్. సిర్ఫ్ 15 మినిట్. ఆ సీక్రెట్టో మ్యాజిక్కో మాకు సప్రా తల్లి. నేను చెప్పనా, మీకు రోబోట్ పక్షిరాజాలాగా 2 రెక్కలైనా ఉండాలి, లేదా మన బజరంగిలాగా ఎగిరే శక్తి అయినా ఉండాలమ్మా. అలా ఇంపాసిబుల్. అంత పెద్ద సంఘటన జరుగుతుంది కానీ ఏదైతే నేను జెట్ స్పీడ్లో వచ్చేసిన సార్. వాహ్, జెట్ స్పీడ్ అంటే అల్వాల్లో స్టార్ట్ చేసి మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి 300 కిలోమీటర్ స్పీడ్తో మధ్యలో అందరినీ గుద్దుకుంటూ వచ్చిరమ్మా మీరు. ఓ, మీరు ఉండాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్లో కాదమ్మా, రేసింగ్ సర్క్యూట్లో, F1 రేసింగ్ సర్క్యూట్లో. ఇక్కడైతే చిన్న డైమండ్ అన్నమ్మా దొరికేది, అక్కడ పోతే పెద్ద డైమండ్ దొరుకుతాయి. అలా గురాన్ని చూస్తే లాభం లేదు తల్లి. సరే, నువ్వు చెప్పిన జెట్ స్పీడ్ థియరీ ఓకేనమ్మా. మరి రిపోర్ట్ ఏనమ్మా? 2 లైన్లు రాసిరు. జాతీయ పథకాల కింద హామీ లెక్క తల్లి 2 లైన్లు నింపేసారు. ప్రకృతి రిసార్ట్స్లో వేముల పల్లవి వంశీ తలపైన రక్తం కారేలా బాటిల్తో కొట్టి చంపడానికి ప్రయత్నించింది. మ్యాటర్ 2 లైన్లో క్లియర్ అయిపోతే అంతకుమించి ఏం రాస్తాను సార్? అంత క్లియర్గా, అంత ఈజీగా క్లియర్ అవడానికి ఏముందమ్మా? పల్లవి ఇంటి పేరుతో సహా రాసి వంశీ ఇంటి పేరు ఎందుకు రాయలేదు? అంటే మీకు వంశీకి ఏముంది మధ్యలో? మీకు వంశీకి రిలేషన్ ఉందా, ఫ్రెండ్షిప్ ఉందా, ఏముంది చెప్పండి. కేసుకేం కావాలో అదే రాసిన సార్. అంటే మీకు అనుకూలంగా కేసుకేం కావాలో అదే రాసినారా? అట్లా రాస్తాం సార్. అలా రాయబట్టే కదా అడుగుతుంది. గతంలో మీరు స్వయంగా రాసిన ఒక ఫోన్ థెఫ్ట్ కేసు. విజయ్ షేర్ ఆటోలో పోతుండగా తన ఫోన్ తన జేబులోనే ఉండింది. దిగిన తర్వాత చూస్తే తన ఫోన్ తన జేబులో లేదు. జింక్ 4C అని కొట్టివేసి మరి 4G అని రాశారు. ఇంత డెడికేషన్ దేనికి కేసులో? ఇంత పెద్ద ఇష్యూలో, ఇంత పెద్ద కేసులో 2 లైన్లు ఎందుకు రాశారమ్మా? చైనా ఫోన్ పోతేనే చాటా బాత్ అని రాశారు. ఇంత పెద్ద కేసులో 2 లైన్ల ఎందుకు? ఎందుకంటే కంప్లైంట్ డైరీలో ఆ డేట్కి సరిపడా ఆ పేజ్లో అంతే స్పేస్ ఉంది కనుక. am I right?